రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. జై హింద్ అందరికీ. నా పేరు దేవేందర్, ఖమ్మం డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కమ్ ఫిజికల్ ట్రైనర్. సో గత 2018 నుంచి ఫిజికల్ ట్రైనర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీని స్థాపించి గత నవంబర్ నెల నుంచి SSC/GD పారామిలిటరీ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులకు మరియు ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ, ఉచితంగా ఎందుకు ఇస్తున్నానంటే సో మనకు గవర్నమెంట్ జాబ్లో చేరాలనుకునే యువకులు కావచ్చు, లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్లలో కావాలి, ఆర్మీ లాంటి సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పేద మధ్యతరగతి నుంచి వస్తుంటారు కాబట్టి సో వాళ్ళకి ఉచితంగా ట్రైనప్ చేస్తూ సో వారి విజయానికి ఎంతో దోహదపడుతూ ఈరోజు ఈ స్థితికి మొదట 2018లో కరీంనగర్లో జరిగిన ఆర్మీ ర్యాలీలో ఒక అభ్యర్థితో స్టార్ట్ అయిన నా ప్రయాణం ఈరోజు వందల మంది పిల్లలకి ట్రైనప్ చేస్తూ చాలామందికి వాళ్ళ జీవితానికి మంచి బాటలు వేస్తూ ఇవాళ వందల మందితో ట్రైనప్ అనేది అవుతుంది. మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీ వచ్చేసి స్థానికంగా ఖమ్మం పట్టణంలో డేర్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో ప్రజెంట్ అయితే కోచింగు, రిటర్న్ ఎగ్జామ్ పరంగా కోచింగ్ మరియు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మొదట నేను 2014 నుంచి స్థానికంగా ఖమ్మంలో వివిధ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫిజికల్ ట్రైనర్గా పనిచేస్తూ 2018 నుంచి పిల్లలకి ఎవరైతే ఆర్మీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్లలో ఎవరికైతే ఔత్సాహికులు ఉన్నారో సో వాళ్ళని ట్రైనప్ చేస్తూ వాళ్ళకి జాబ్స్ వచ్చే విధంగా ట్రైనప్ చేయడం అనేది జరుగుతుంది. స్థానికంగా ఖమ్మంలోనే రెసిడెన్సీ పరంగా ఖమ్మంలోనే ఉంటాను. నేను 2010 ఆ టైంలో ఒక ప్యాషన్తో స్టార్ట్ అయిన నా ప్రయాణం వచ్చేసి ఈరోజు అదే నాకు ప్రొఫెషన్గా మారింది. ఆ రోజు నేను 2012లో ఇంటర్మీడియట్ కాలేజీలో ఉంటూ కరాటీ నేర్చుకుంటూ మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తితోటి కరాటీ నేర్చుకున్నాను. కరాటీలో బ్లాక్ బెల్ట్ వరకు సాధించగలిగాను. ఆ తర్వాత స్టేట్ లెవెల్ గేమ్స్ కానుంచి నేషనల్ లెవెల్ గేమ్స్ కానుంచి ఆ తర్వాత ఇంటర్నేషనల్ వరకు కూడా కరాటీ, కిక్ బాక్సింగ్లో ఆడడం అనేది జరిగింది. మార్షల్ ఆర్ట్స్ మీద ఇంకా ఉత్సాహంతో, ఇంట్రెస్ట్ తోటి పూణే వరకు వెళ్ళి స్పెషల్గా కిక్ బాక్సింగ్లో ట్రైనప్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సో ఆర్థిక పరంగా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఖమ్మం స్థానికంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కరాటీ మాస్టర్గా పనిచేస్తూ వచ్చిన ఆ శాలరీ తోటి సో ఆ శాలరీ అంతా పోగు చేసి సమ్మర్లో వచ్చేసి ఎటో మన లైక్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల ప్రాంతాలకు వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ని పరిపూర్ణంగా నేర్చుకోవడం అయితే జరిగింది. కిక్ బాక్సింగ్లో నేను నేషనల్స్ వరకు ఆడి కజకిస్తాన్లో ఇంటర్నేషనల్ గేమ్లో అనేది సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 2018లో నాతో పాటు అప్పుడు నేను రూమ్లో ఉండేది. స్థానికంగా రూమ్లో ఉంటాను నేను ఖమ్మంలో, కానీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడే మనకు 24 కిలోమీటర్స్ దూరంలో మహబూబాబాద్ డిస్టిక్ డోర్నాకల్ మండలం చిలుకోయలపాడు గ్రామంలో నా అసలు ప్రాపర్ వచ్చేసి చిలుకోయలపాడు గ్రామం, డోర్నాకల్ మండలం, మహబూబాబాద్ డిస్టిక్. ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడే స్థిరపడ్డాను. సో 2018లో జరిగిన కరీంనగర్లో జరిగిన ఆర్మీ ర్యాలీలో నా యొక్క మొదటి శిష్యుడైన కిషన్, అక్కడి నుంచి జీవితం నా మొదలైంది. సో మొదటగా ఒక్కరితోటి స్టార్ట్ చేశాను. అతను ప్రజెంట్ ర్యాలీ కొట్టి జాబ్ సాధించి ప్రజెంట్ సర్వీస్లో అయితే ఉన్నారు. ఆ తర్వాత 2019లో వచ్చిన SSC/GD 5km రన్నింగ్లో కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా జాబ్ సాధించి మంచి మార్కులతోటి జాబ్ సాధించి ప్రజెంట్ అయితే పారామిలిటరీ ఫోర్సెస్లో సర్వీస్లో ఉన్నారు. సూర్యాపేటలో జరిగిన ఆర్మీ ర్యాలీ కానుంచి మళ్ళీ నా జీవిత ప్రయాణం ఈ విధమైన డిఫెన్స్ ప్రయాణం అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సూర్యాపేట ర్యాలీలో 9 మెంబర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తే అందులో 5 మెంబర్స్కి జాబ్ సాధించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో వచ్చేసి 24 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తే 19 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు. రీసెంట్గా మనకు TSLP ఆర్మీలో రీసెంట్గా మనకు 15,000 పోస్టులు ఏదైతే పోలీస్ సంబంధించిన నియామకాలు ఏదైతే ఉన్నాయో అందులో నేను 85 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఫిజికల్ పరంగా. సో అందులో ఆల్మోస్ట్ 25 to 35 మెంబర్స్కి జాబ్ మంచి గ్రౌండ్ మార్కులతోటి జాబ్ సాధించడం అయితే జరిగింది, మంచి మార్క్స్ తోటి. సో అదేవిధంగా అప్పటి వరకు నేను ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తుండేవాడిని. ఆ తర్వాత నా స్టూడెంట్స్ ప్రోత్సాహంతో సార్ మీరు ఇంత బాగా ట్రైనప్ చేస్తున్నారు,
ఎడ్యుకేషన్ పరంగా కూడా కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయండి అని చెప్పినప్పుడు సో అక్కడ నా దగ్గర 0 అమౌంట్ తోటి అక్కడ నుంచి SSCGDకి మన రీసెంట్గా 2024లో పడ్డ SSCGD నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో అక్కడ 120 మెంబర్స్ వరకు జాయిన్ అవ్వడం జరిగింది మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో. వివిధ ప్రాంతాల నుంచి నాట్ ఓన్లీ ఖమ్మం సంబంధించిన యువకులే కాకుండా వివిధ రకాల అటు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఏపీ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి, వివిధ జిల్లాల నుంచి, దూరం నుంచి వచ్చి ఇక్కడ 3 నెలల వరకు వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పరంగా అదేవిధంగా 5km రన్నింగ్ గ్రౌండ్ పరంగా ట్రైన్అప్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు రీసెంట్గా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి. మంచి రిజల్ట్ అయితే ఇవ్వగలిగాను, మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేసి ట్రైనింగ్ అనేది అయితే ఇవ్వగలిగాను. దెన్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2024-2025కి సంబంధించిన అగ్నివీర్ థర్డ్ అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే జరుగుతుంది. సో ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రజెంట్ అడ్మిషన్స్ అయితే ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి 35 to 40 మెంబర్స్ వరకు ట్రైన్ అప్ అవ్వడం అనేది జరుగుతున్నారు పిల్లలు. సో చాలామంది ఈ సెంట్రల్ ఫోర్సెస్ జాబ్ అనగానే చాలా మందికి అవగాహన అనేది ఉండదు. చాలా తక్కువ ఏజ్లో జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. చాలామంది యువకులకు ఆర్మీలో సేవ చేయాలని ఆసక్తి ఉన్నా కూడా ఎలా వెళ్ళాలి, ఎలా మొదలు పెట్టాలి ఆ పైన తెలియక చాలామంది ఏజ్ రిలాక్సేషన్ని కోల్పోతున్నారు. వాళ్ళ లక్ష్యం అనేది కలలుగానే మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకనే సోషల్ మీడియాలో వచ్చేసి యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ఖమ్మం డిఫెన్స్ అకాడమీ అనేది ఇన్స్టా పేజ్ ద్వారా ఎవరైతే చాలామందికి డౌట్స్ ఉంటుందో లేకపోతే మనం చేసే వీడియోస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చదవాలి, ఎలా ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రాలేని వాళ్ళు ఇక్కడ దాకా ఖమ్మం వరకు రాలేని వాళ్ళు లేకపోతే ఇక్కడ దాకా కాలేని వాళ్ళ కోసం ఉచితంగా సజెషన్ ఇస్తూ ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇక్కడ వరకు రాలేకపోయినా కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, దేశ సేవ చేయాలనే ఒక ఆసక్తి ఉంటే చాలు, వారికి ఫోన్లోనే ఎలా చదవాలి ఏంటి అని మెటీరియల్స్ పంపించడం కానీ లేకపోతే ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి ఔత్సాహకులైన యువకులు ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు చాలా ఈ రోజుల్లో ఆన్లైన్లో కావచ్చు లేకపోతే యూట్యూబ్లో ఉచిత క్లాసెస్ కూడా చాలా ఉంటాయి. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో మనం గంటలు లేకపోతే యూట్యూబ్లలో సోషల్ మీడియాలో గంటలు వెయిట్ చేస్తూ ఉంటాము. వేరే మనకు సంబంధం లేని వీడియోస్ చూస్తూ ఉంటాము. ఒకటే మన లక్ష్య సాధనకి ఏది అడ్డు కాదు. మనం ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, లేకపోతే సోషల్ మీడియాను మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలోనే యూట్యూబ్లలో చాలా రకాల మంచి పేరున్న సార్లు, ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పే పాఠాలు కూడా ఉంటాయి, చెప్పే కోచింగ్ కూడా ఉంటుంది. అర్థమెటిక్లో కావచ్చు, రీజనింగ్లో కావచ్చు, మంచి పేరున్న ఫ్యాకల్టీ చెప్తుంటారు. సో వాళ్ళని ఫాలో అవుతూ కూడా జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఒక న్యూస్లో చూసాము, యూట్యూబ్లో క్లాసెస్ విని 21 ఉద్యోగాలు సాధించిన తమిళనాడు యువకుడు అనే రీసెంట్గా ఒక న్యూస్లో అయితే వచ్చింది. సో మనకు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే సాధించాలనే తపన ఉంటే మన లక్ష్యానికి ఏది అడ్డు కాదు. కాబట్టి ఏదో ఒక రంగంగా ట్రై చేయండి. మనకు వెబ్సైట్లలో చూడొచ్చు ఎలాంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే యూట్యూబ్లో చూడొచ్చు, క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ విని కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. లేదు నాకు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల రాలేకపోతున్నా, లేకపోతే ఇంటికాడ ఉండి ఇతర రకాల ప్రాబ్లాల వల్ల నేను చదవలేకపోతున్నా అనే వాళ్ళు మాత్రమే కోచింగ్ సెంటర్ వరకు వెళ్ళండి. సో కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏదో ఒకటి నేర్చుకోగలం. నేను ఒకటే కాన్సెప్ట్ తోటి కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాను. ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఒకటే జాబ్తో బయటికి వెళ్ళాలి, లేకపోతే జీవితంలో ఎలాగైనా సరే నేను బతకగలనే కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్ళాలి. అందరికీ సాధించాలనే తపన ఉంటుంది, అందరికీ సాధించాలనే కసి తపన ఉంటుంది. కానీ మనకంటూ మోటివేషన్ అనేది ఉండకపోవడం వల్ల చాలామంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక రకాల కారణాలు అనేది మనకు వస్తూ ఉంటాయి. ఇంట్లో పరిస్థితుల ప్రాబ్లం కావచ్చు, ఆర్థిక పరంగా ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మనకుండే కొన్ని రకాల వ్యసనాల వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. అందరికీ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, సాధించాలనే తపన ఉంటుంది. కానీ దానికి కావాల్సిన మోటివేషన్ అనేది ఉండదు. సో పిల్లలకి కావాల్సింది ఎడ్యుకేషన్ పరంగా ఎంతైతే కావాలో, గ్రౌండ్ ప్రాక్టీస్ పరంగా ఎంతైతే కావాలో అంతే పరంగా మోటివేషన్ అనేది కూడా కావాలి. అందరికీ చాలామంది రన్ చేయలేస్తారు గ్రౌండ్లో, కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా వీక్ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ గ్రౌండ్ ప్రాక్టీస్ పరంగా పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, పోలీస్ ఉద్యోగాలు లాంటివి కావచ్చు, ఏ యూనిఫామ్ జాబ్కి సంబంధించిన ఉద్యోగాలైనా సరే మనకు చదువు ఎంత ఇంపార్టెంటో గ్రౌండ్ ట్రైనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఒకటే, మీరు చదువుతున్నారు కదా, చదువు కోసం ఎంతైతే టైం కేటాయిస్తున్నారు, ఒక 16 hours 17 hours టైం కేటాయిస్తే ఒక 1 hour గ్రౌండ్ కోసం కేటాయించండి యూనిఫామ్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే అభ్యర్థులు కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా నేను చూశాను,
మన పోలీస్ నియామకాలు జరిగినాయి కదా, తెలంగాణ పోలీస్ 15,000 చిలుకు పోస్టులు మనకు భర్తీ చేయడం అనేది జరిగింది రీసెంట్గా. అందులో చాలామంది ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నా కూడా గ్రౌండ్ పరంగా ఫెయిల్ అయ్యి జాబ్ని అవకాశాలను కోల్పోతూ ఉన్నారు. ఆ అభ్యర్థులకు తెలియజేసేది ఒకటే, మీరు ఎడ్యుకేషన్ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా గ్రౌండ్ పరంగా కూడా ఎంతో కొంత ఉంటే తప్ప మీరు క్వాలిఫై అవుతూనే తప్ప మనకి జాబ్ అనేది రాదు. కాబట్టి చదువుకు ఎంతైతే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో అందులో జస్ట్ 10% మీరు గ్రౌండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. గ్రౌండ్లో ఎంతైతే ఎక్కువ మంది చాలా గ్రౌండ్ పరంగా స్ట్రాంగ్గా ఉంటారు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే యువకులు ఉన్నారో, తక్కువ ఏజ్ ఉన్న యువకులు గ్రౌండ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, గ్రౌండ్ పరంగా మెరిట్ మార్కులు వచ్చినంత మాత్రమే జాబ్ అనేది రాదు. రిటర్న్ ఎగ్జామ్లో కూడా మనం ఉన్నతంగా మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో మనం అందరితో పాటు ప్రయత్నిస్తేనే, అందరితో కంటే గొప్పగా ప్రయత్నిస్తేనే మనం సాధించగలం ఏదైనా సరే జాబ్. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్క యువకులు గంటల తరబడి 30 సంవత్సరాలు వచ్చినా, 34 సంవత్సరాలు వచ్చినా, 20 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఆశయంతో పనిచేస్తూ ఉంటారు. ఇంటికా నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందక లైబ్రరీలలో, లేకపోతే లైబ్రరీ పక్కన ఉండే క్యాంటీన్ 5 రూపీస్ భోజనం తినుకుంటూ ఉస్మానియా క్యాంపస్ లైబ్రరీలో కావచ్చు, లేకపోతే ఒక దిల్సుఖ్ నగర్లో కావచ్చు, లేకపోతే ఒక అశోక్ నగర్లో కావచ్చు, చాలామంది ఫైనాన్షియల్ పరంగా స్ట్రగుల్ అవ్వకుంటూ ఇంటికాడ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది అందదు. కాకపోతే ఏంటంటే ఎలా వెళ్ళాలి, వాళ్ళకంటూ ఎక్కడో చోట డిసప్పాయింట్ అవ్వడము, లేకపోతే 1-2 సార్లు ప్రయత్నించి డ్రాప్ అవుట్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఒకటే చెప్తున్నా, నేను ఏజ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క యువకుడు పార్ట్ టైంగా ఏదైనా జాబ్ చేసుకున్నా కూడా బుక్కుని విడిచిపెట్టకూడదు, ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ కూడా విడిచిపెట్టకూడదు. మీరు ప్రాపర్గా ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలకు కూడా చెప్తున్నాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు వేస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఫీల్డ్లోకి వస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఫీల్డ్లోకి వస్తున్నారు. మీరు ఇంతకాలం టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్తో పాటు లేకపోతే డిగ్రీతో పాటు గవర్నమెంట్ జాబ్స్ మీద మనకు ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. మీ రెగ్యులర్ స్టడీతో పాటు ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్, నేను నా హైట్ పర్సనాలిటీ పరంగా నేను ఏ జాబ్స్కి ప్రిపేర్, నేను ఏ జాబ్స్కి యూజ్ అవ్వగలను, నాకు ఏజ్ లిమిట్ పరంగా కావచ్చు, వెయిట్ పరంగా కావచ్చు, హైట్ పరంగా కావచ్చు, నేను ఎలాంటి జాబ్స్కి ఎలిజిబిలిటీ అవ్వగలను అనేది ఒక పర్టికులర్గా ఒక రాసుకోండి. మీ నోట్బుక్లలో చూడండి, మీరు నెట్లో చూడండి. ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్లలో చాలామంది క్లాసెస్ చెప్తూ ఉంటారు, చాలా అకాడమీస్ ఉన్నాయి, అకాడమీస్ అడ్వైజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఏజ్లో మనకి ఏ జాబ్ వస్తుంది, ఈ ఎడ్యుకేషన్, ఈ క్వాలిఫికేషన్ తోటి ఇంటర్ మీద కావచ్చు, డిగ్రీ మీద కావచ్చు, ఎలాంటి జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవ్వగలం అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. జీవితంలో కనీసం ఒక 5 మినిట్స్ అయినా మనతో మనం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా రకాల టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఉన్న యువకులంతా కూడా. సో వీళ్ళంతా ఏంటంటే కనీసం ఒక 5 మినిట్స్ మన కోసం మనం కేటాయిస్తే ఈజీగా మనం గవర్నమెంట్ జాబ్ అనేది సాధించగలుగుతాం. సో మనం ఏ జాబ్స్కి పనికొస్తాం, మన హైట్ పరంగా, వెయిట్ పరంగా అనేది చెక్ చేసుకొని దానికోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి. కోచింగ్ సెంటర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా రకాలుగా మనకు ఫ్రీ కోచింగ్ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం డిఫెన్స్ అకాడమీ చాలా మందికి యువకులకు ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్లలో క్లాసెస్ చూసి కూడా మీరు ఎడ్యుకేషన్తో పాటు కంటిన్యూషన్గా ఆర్మీ నుంచి IAS వరకు ప్రిపేర్ అవ్వచ్చు. మన దగ్గర టాలెంట్ ఉండాలి. సో మనం సాధించాలనే క్రమంలో మనకు లక్ష్యానికి ఏది అడ్డు కాదు.